ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకున్నాం. అలాగే అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేపర్లో న్యూస్లు చూసుకుంటే 11 మంది విద్యార్థులు, 7 ఉపాధ్యాయులు. చూడండి, పిల్లలేమో 11 మంది ఉండారంట, ఉపాధ్యాయులు 7 మంది ఉండారంట. అంటే ఏం చూడండి. కరీంనగర్ జిల్లా శంకరపట్టణం మండలంలో గడ్డపాక ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం ప్రార్థన సమయంలో పరిస్థితి ఇది. ఇక్కడ మొత్తం 11 మంది విద్యార్థులు ఉన్నారు. 6వ తరగతిలో 2, 7లో 1, 8లో 4, 10లో 4 ఉన్నారు. 7 ఉపాధ్యాయులు వీరికి పాఠాలు బోధిస్తున్నారు. మంగళవారం ప్రార్థన సమయానికి 4 విద్యార్థులు రాగా తర్వాత 4 వచ్చారు. గత ఏడాది 13 మంది విద్యార్థులు ఉండగా 7 ఉపాధ్యాయులు విధులు నిర్వహించారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల సంఖ్య పెంపు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నామని ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్ తెలిపాడు. చూడండి, 11 మంది విద్యార్థులు, 7 ఉపాధ్యాయులు. జీతం మటుకు కరెక్ట్గా తీసుకుంటున్నారు. ఇట్లే గవర్నమెంటు పేద సొమ్ములు, ప్రజల సొమ్ము ఇట్లే మనకు లాస్ అవుతుంది. ఇది కూడా ప్రభుత్వం చూసుకోవాలండి. కానీ పేద ప్రజలు కూడా మంచి స్కూళ్ళు ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారండి ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పించవలసిందిగా ప్రభుత్వం చాలా చూస్తుందండి. ఆలోచించండి. ఎమ్మెల్యే ప్రారంభించారు, మాజీ ఆపేయించారు. వివాదాస్పదమైన తమ్మిళ్ళ లిఫ్టు నీటి విడుదల. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలంలో తమిళ ఎత్తిపోతల పథకం మంచినీటి విడుదల ఉద్రిక్తత దారితీసింది. మంగళవారం తమిళ్ లిఫ్ట్ నుంచి నీరు విడుదల చేస్తున్నట్టు ఆర్డీఎస్ అధికారులు బరాస ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే ఏఏసీ కార్యదర్శి సంపత్ కుమార్కు సమాచారం ఇచ్చారు. ఉదయం 7 గంటలకు ఎమ్మెల్యే విజయుడు కొందరు నాయకులతో కలిసి వెళ్ళి మోటార్లకు పూజలు చేసి స్విచ్ ఆన్ చేశారు. కొద్దిసేపటికే సంపత్ కుమార్ లిఫ్ట్ వద్దకు చేరుకొని మోటార్లు ఆఫ్ చేయించారు. అధికార పార్టీలో ఉన్న తమకు సమాచారం ఇవ్వకుండా మోటార్లు ఎలా ప్రారంభిస్తారంటూ ఆయన అనుచరుల అధికారులపై మండిపడారు. చూడండి, మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే వీళ్ళు కొట్లాడుకొని నీళ్ళు వదులుకోకుండా చేసే దుస్థితి ఏర్పడింది. కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా బక్కి కార్తికేయన్. పదైదున శివర విడత రుణమాఫీ, నగదు జమలో సాంకేతిక సమస్యలకు పరిష్కారము, అభిప్రాయాల సేకరణ తర్వాత రైతు భరోసా. మంత్రి తుమ్మల లాస్ట్ శివరది వచ్చి రుణమాఫీ ఆగస్టు 15న వేస్తానంటండి. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నాడండి. గడువులోగా పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేయొచ్చా? ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై హైకోర్టు ప్రశ్న. హసీనాకు ఆశ్రమం ఇవ్వలేము. బంగ్లా మాజీ ప్రధాని ఇనతపై బ్రిటన్ విముఖత. మరో 2 రోజులు మన దేశంలోనే. ఢాకాలోని షేక్ హసీనా అధికార నివాసంలోకి చొరబడి సామగ్రిని ఎత్తుకొలుతున్న ప్రజలు. చూడండి, యుద్ధ సన్మానాలు ఇజ్రాయెల్ ఇరాన్. ఒకరోజు ధర్మాసనంలో కూర్చోండి, ఒత్తిడి తట్టుకోలేక పారిపోతారు. న్యాయవాదిపై సీజేని జస్టిస్ చంద్రచూడ్ అసహనము. ఆరోగ్య జీవిత బీమా చెల్లింపులపై జీఎస్టీ రద్దు చేయండి. బిల్లు ఇస్తేనే వెలిగిస్తాము. మున్సిపల్ అధికారుల గుత్తేదారుల మధ్య లడాయిలు. శివారు మున్సిపాలిటీల్లో రాత్రివేళ సింహ సీకట్లు. లైట్లేస్తే డబ్బులు ఇస్తాము. దడ పుట్టిస్తున్న భూస్థాయి ఓజోన్. వాహనాల మధ్య దారి. లకిడికపూల్ నుంచి అసెంబ్లీ దారిలో రవీంద్ర భారతికి వద్ద ప్రధాన రహదారిపై ఫుట్పాత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సిగ్నల్ మరియు ట్రాఫిక్ ఆగినప్పుడు పాదచారులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దాదాపు
6 కిలోమీటర్ల మేర ఇదే దుస్థితి నెలకొలిందని ప్రజలు ఓపోయారు. నిమ్స్ రాకపోకల్లో మార్పులు, వాహనదారులకు సూచనలు ఇస్తున్న నిమ్స్ సెక్యూరిటీ. లింక్ రోడ్డుపై శివార్లో రోయి. నక్లీస్ రోడ్డు, రైల్వే లైన్లకు రహదారి. ఇంటర్లో పాఠాలు భారం తగ్గుతుందా? సిలబస్ సమీక్ష కమిటీల నియామకానికి బోర్డు కసరత్తు. వచ్చే విద్యా సంవత్సరం అమల్లోకి. ఆప్షన్లు తీసుకొని ఆపేశారు. సహకార శాఖ బదిలీలు. ఇంత పరిస్థితి. గద్దర ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నాము. వర్ధంతి సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. స్థానిక సమస్యల ఎన్నికల్లో సత్తా చాటాలి. జి కిషన్ రెడ్డి. అసంఖ్యాక శక్తుల అణచివేతకు ప్రత్యేక ప్రణాళిక. డీజీపీ జితేందర్. రాజధానికి దీటుగా వరంగల్. ప్రగతి పనుల్లో అధికారులు చురుగ్గా పనిచేయాలి. ఈ నెలలోనే నర్సరాంపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభం. ఆగమ శాస్త్ర ప్రకారం భద్రకాళి దేవస్థానం అభివృద్ధి. సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి. సాధనగర్ వంటి ఘటనలు సహించలేదు బట్టి. ఘటనపై అమెరికా నుంచి ఉప ముఖ్యమంత్రితో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంలో సాధనగర్ వంటి ఘటనలు సహించలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యక్తం చేశారు. అదే ఒక ఆమెను దొంగతనం చేసిందని కొట్టి చేశారు, చూసావా? అది గద్దరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు. ఆయన సేవలు సమర్చుకున్న సీఎం. అత్యుత్తమ ఏకో టూరిజం పాలసీ తీసుకొస్తాము. జల పర్యావరణానికి ప్రాధాన్యతము. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ. త్వరలో మాంసం క్యాంటీన్లు. గొర్రెల మేకల అభివృద్ధి సమైక్యత్వంలో మాంసం క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మార్గదర్శి సుబ్సాని ఘోష్ తెలిపారు. కారులో తల, రోడ్డుపై మొండెం. ఔటర్పై వృద్ధుని ఢీకొట్టిన కారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలము. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతిపత్రాన్ని ఇస్తున్న మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులు. షేక్పేట తహసీల్దార్ ఈఆర్ఓలపై ఫిర్యాదు. ఆచార్య జయశంకర్కు నివాళి. అనుమతి లేని ఇళ్లను కూల్చేస్తాము. ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదు. అంగన్వాడీలో తల్లిపాలు వార్షోత్సవాలు. గద్దరపాట మాట ఆగలేదు. అభివృద్ధి శూన్యము. షేక్పేట డివిజన్లో కాగితాలు దాటని 6 కోట్ల పైగా పనులు. షేక్పేట దత్తాత్రేయ నగర్లో కాలనీలో అసంపూర్తిగా రోడ్లు. సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోండి. మధురానగర్లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గోపీనాథ్. యువకుడిపై మూకమ్ముడి దాడి. అవమాన భారంతో ఊరేసుకొని బల మరణము. సబాస్ పోలీస్ లిబర్టీ వద్ద రహదారి దాటే క్రమంలో డివైడర్ మధ్యలో చెప్పు ఇరుక్కుపోవడంతో ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధురాల్ని అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా గమనించారు. వెంటనే చేయూత అందించి రోడ్డు దాటించాడు. చూడండి, ఇట్లాంటి పోలీసులు కూడా మనం చాలా గ్రేట్ అండి. ప్రజల కోసం పాటుపడే పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. తేలిగ్గా కొట్టే, చౌకగా అమ్మే, స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు. చూడు,
తెలంగాణ డ్రైవర్లు ఏపీ వారిపై మానవత్వం చూపండి పవన్ కళ్యాణ్. ఉమ్మడి రాజధాని గడువు తీరగానే ఏపీ క్యాబ్ డ్రైవర్ల హైదరాబాద్లో ఉండకూడదంటూ తెలంగాణ వారు అడ్డుకోవడం సబబు కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.